కానీ అన్ని సదుపాయాలు ఉన్నాయి నిందల ప్రాంతంలో, ఫారెస్ట్ ఉంది, ఇవన్నీ సదుపాయాలు ఉన్న కాడ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు మంచి కార్యక్రమం ఇది. ప్రతి 3వ శనివారం కూడా గతంలో చేశాం మేము, ఇది కొత్తగా కాదు. పరిశుభ్రత పచ్చదనం అనే కార్యక్రమం చేశాం, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేశాం. మళ్ళా దాన్ని పేరు మార్చి ఈరోజు మన స్కీమ్ నే ప్రభుత్వం ఆదర్శవంతంగా తీసుకొని దీన్ని స్వచ్ఛ భారత్ అని పెట్టాం, మన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మన డిప్యూటీ సీఎం గారు మన దీనికి నామకరణం చేశారు, ముఖ్యమంత్రి గారికి చేతులిచ్చారు. ఈ కార్యక్రమం సజావుగా రాష్ట్ర వ్యాప్తంగా వారు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో మనకందరికీ మీకందరికీ తెలియజేయాలనే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం కలిగించిన మరి కన్జర్వేటర్ గారికి, ముఖ్యంగా మిత్రులు కన్జర్వేటర్ గారికి, డిఎఫ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఇక్కడ పాల్గొన్న మీడియా మిత్రులకు, అదేదో పిల్లలు బాగా చక్కగా చేశారు. ఎందుకంటే వాళ్ళు లేదు నాట్యం చేయని కానీ వాళ్ళు ఏదైనా విన్యాసాలు చేయని, ఇప్పుడు ఇందాక మనకు వాళ్ళు ఆట పాటలతో నేర్పించారు. మన గతంలో కూడా సినిమాలు కానీ ఇది కానీ టీవీలు కానీ ఫోన్లు కానీ లేనప్పుడు మనకు అవే ప్రచార సాధనాలు, వాళ్ళ నాట్యాలతోనే, కళలతోనే, పద్యాలతోనే, పాటలతోనే, వాగ్గేయకారుతోనే మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం.